హాయ్ ఫ్రెండ్స్, చూడండి పూలు అయితే అడుగుతున్నాను ఫ్రెండ్స్. పూలు మాత్రం చాలా పొడవుకున్నాయి, చాలా పెద్ద పూలు ఫ్రెండ్స్. బాగా వచ్చినాయి అల్లితే. మా అమ్మ అందిస్తుంది, నేను అల్లుతున్నాను. ఇట్లా అల్లుతూ ఉంటే అందిస్తుంటే తొందరగా ఫాస్ట్గా అయిపోతుందండి. ఫ్యాన్ గాలికి కూడా కనకంబరాలు ఉండవు, ఎగిరిపోతూ ఉంటుంది. మా ఇంటికి నేను అందిస్తుండా మా బిడ్డకు. బాయ్. ఎన్ని అవుతుందని తొందరగా పూలు అందిస్తుండా. కలకమరాలు జారిపోతుంటాయి, బాగుండే ఇప్పుడు జాడుగా. వెన్ని రెండు పెట్టి ఫాస్ట్గా అందిస్తుండా. మా కలకమరాలు అంటే ఇష్టం. మా అమ్మకి చాలా ఇష్టం అండి కనకాంబరాల చెట్లు నాటుకోవాలని జాడగుండయి, బాగుండే పొడుగుగా. మీకు ఇష్టమా? ఇట్లా పూలు అల్లుకుంటే చాలా ఇష్టంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. మా అమ్మ అందిస్తుంది, నేనైతే అల్లుతున్నానండి. కనకాంబరాలు అనేది ఈ పూలు అయితే ఇప్పుడైతే రావంట, మాలయాలు ఏదో ఉంటాయి అప్పుడైతేనే వస్తాయంట. ఇప్పుడు కొమ్మ కనకాంబరాలు ఇవి. దీనికి వేర్లు అనేది ఉండవు, మామూలు కొమ్మతోనే బతుకుతాయంట అండి. మాకు కూడా తెలియదు కానీ చెప్పారు. చూడండి అన్ని గాలికి పోతున్నాయి పూలన్నీ. నిన్నైతే ఒక పాము వచ్చిందండి ఫ్రెండ్స్. నీకు ఒక విషయం చెప్తాను. నిన్న పాము మా ఇంటి పక్కల ఇంటిలోకి పాము వచ్చేసింది. వాళ్ళ పిల్లలందరూ చెప్తున్నారు కానీ వాళ్ళు వినటం లేదండి. అసలు పాము అసలు వస్తే రానిలే, ఏముందిలే పాము అదొక పక్క ఉంటుంది అనేసి అంటున్నాడు అతను, ఇంటికి ఆయన. ఏం చేస్తారు పాము ఏం చేయదు నాకు అనేసి అంటున్నాడు. కానీ ఆమె వచ్చి వాళ్ళ మిస్సెస్ వచ్చి బయటకు వచ్చి చూసాం కానీ పాము అనేది లోపల ఉంది. మళ్ళీ వాళ్ళు కొట్టేసింది ఫ్రెండ్స్. అసలు పిల్లలు ఉండబట్టి చూసేబట్టి చెప్పారు కాబట్టి కొంచెం సరిపోయాయి. మనం అంతా తెలియకుండా ఉంటే అది లోపలికి వచ్చేస్తుంది కదండి. అసలు ఆ విధంగా ఎప్పుడు ఉండకూడదు. మనము పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళు చెప్పినప్పుడు కొంచెం మనం అర్థం చేసుకోవాలి. సర్లే నిజమే చెప్తారు కదా అనేసి. కానీ వాళ్ళు అతను అట్లా అర్థం చేసుకోలేకపోయిండు. కానీ పాము అయితే వచ్చేసిందండి. అసలు ఏం చేస్తాం. గంపలు అట్లాంటివి ఎట్లా అంటే అట్లా పెట్టుకోకూడదు. గంప కింద ఉండాలి, నీట్గా ఉండాలా. పాములు వస్తాయండి, మీరు జాగ్రత్త. పిల్లలు ఉండే పని ఇల్లు శుభ్రంగా ఉండాలి, నీట్గా ఉండాలా. చెట్లు ఉండకూడదు, గంపలు ఉండకూడదు. పాములు రాకుండా కలర్ గుండెలు వేసుకోనండి. అవునండి, కలర్ గుండెలు వేసుకోండి, పాములు రాకుండా. పాములు రావండి, కలర్ గుండెలు వేస్తే పాములు రావు. జాగ్రత్తగా ఉండాలా. మనం మన జాగ్రత్త మనం ఉండాలా. మా అమ్మకైతే అన్నీ తెలుసు కాబట్టి కొన్ని చెప్తా ఉంటుంది కొన్ని విషయాలు. ఒకవేళ మీకు నచ్చితే కలర్ గుండెలు అయితే వేసుకోండి, ఏం కాదు. పాములు అట్లా ఏం రావు, కలర్ గుండెలకు రావు పాములు. మా అబ్బాయి అయితే ట్యూషన్ నుంచి వచ్చేసి ఇంటికి మేమో కొనుక్కొచ్చుకుంటా అనేసి అంటున్నాడు. ఇంట్లో ఎన్నున్నా పిల్లలకి సరిపోవు, బయట అంగట్లోవే కావాలి అనేసి ఇది చేస్తుంటాడు. మీ పిల్లలు కూడా ఇంతేనండి. ఎందుకు అసలు కొట్ల మట్టి డబ్బులు ఇచ్చి పంపకూడదు, అట్లా షాప్ అమ్మటి పోకూడదండి అట్లా. పిల్లలు మంచిది కదా అలవాటు. మన ఇంట్లో ఉన్నాయి తినాలి, లేకుంటే లేదు, కానీ అట్లా పోకూడదు షాప్లోకి. ఇట్లా పూలు అయితే చూడండి చాలా తొందరగా అయిపోయినాయి. నేను అందిస్తున్నా, మనకి తొందరగా అవుతుంది. అమ్మాయి తిని పెడుతుంది మొత్తం గుర్తులు. మా అన్న ఇప్పుడు ఎక్కువ ఫాస్ట్గా అయిపోతాయి అనేసి చాలా పెట్టి ఇటు ఆరు పెట్టిస్తుంది. అసలు చిన్న పాము ఫ్రెండ్స్, అది అసలు మాకైతే భయం వేసింది. అక్క భయపడకుండా కొట్టేసింది పాము. నేనైతే భయపడిపోయే వాళ్ళం. మేమైతే ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉండిపోయే వాళ్ళం. పాము అసలు ఏంటంటే అట్లా మరి జాగ్రత్తగా ఉండాలి. నాకైతే బాధ వేసింది. వాళ్ళ ఆయన ఇంట్లో ఉండి కూడా రావట్లేదు అసలు, ఎంత పిలిచినా కూడా అతను ఏం కాదులే, పాము రాలేదు ఏం రాలేదు అనేసి అంటా ఉన్నాడు. చిన్నపిల్లలు ఎట్లా నిన్న సండే కదా, నిన్న సండే కాబట్టి పిల్లలందరూ బయట ఆటలాడుకుంటున్నారు. పిల్లలు చూసిండ్రు కాబట్టి సరిపోయింది. అట్లనే లోపల ఉంటే ఇంకా మనం ప్రమాదమే కదా ఫ్రెండ్స్. అట్లా గంపల కింద అవన్నీ
చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు ఇంటి చూడండి. పూలు అయితే అయిపోయినవి. ఏందన్నా ఆకలి అవుతుందే? పెడతాం, అన్నం పెడతాం. ఈరోజు కూరలు పెడతాం. ఇంకా జాజి పూలు అన్నీ ఉంటే వేసుకొని అల్లుకుంటే కనకంబరాలు వేసి వెళ్తే చాలా బాగుంటుందండి. నాకు అట్లా వేసుకొని అల్లుకోవడం కనకంబరాలు అంటే చాలా ఇష్టము. కానీ పూలు కూడా వైట్ పూలు, కాకడాలు, జాజి పూలు, సన్నజాజి పూలు అట్లా వేసుకొని అల్లుకుంటే చాలా బాగుంటుంది. ఎంతమందికి ఈ విధంగా ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, పూలు అయితే కంప్లీట్గా అయితే అయిపోతున్నాయి. ఫాస్ట్గా వేస్తున్నా. పూలు అల్లడం అంటే నాకు చాలా ఇష్టం, ఇంట్రెస్ట్గా అల్లుతున్నాయి పూలు. మీరు కూడా ఇంతేనండి అల్లడము? గోబీ తెచ్చుకోవాలంట మా అబ్బాయి. చూడండి, పూలు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.